హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి ఇది రెడీ అయిపోయినా. నైట్ మీకు వీడియో తీసాను అనుకుంటా. అది నైట్ కనపరిచిందో లేదు తెలియదు, కానీ నైట్ ఇది ఇప్పుడు కలిపి పెడతాను నేను వీడియో. సపోర్ట్ చేయండి, ఓకేనా? కంటిన్యూ వీడియో చూస్తున్నాండి. మనకు నీలకల్లో బస్ స్టాండ్, ఈ పార్కింగ్ మొత్తం చూపిస్తా, ఓకేనా? బాయ్, కంటిన్యూ వీడియో. మనమైతే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం వీడియో. ఇప్పుడు మనకి ఇక్కడ కనపడుతుంది కదా గేటు, ఇది ఈ కార్ వెళ్ళేది అవుట్, బయటికి వెళ్ళేది. లోపలికి వచ్చేది కొండకి రావాలి కాబట్టి అక్కడి నుంచి రావాలి, ఆ లాస్ట్ గేట్ ఇంటి రావాలన్నమాట. అది ఎంత కనబడుతుందా, ఆ లాస్ట్ ఎంట్రన్స్ గేట్ అది. అక్కడి నుంచి వచ్చి కానీ పార్కింగ్ పైన కూడా ఉంది, ఇక్కడ కూడా కింద ఉంది, కింద కూడా ఇది కూడా చూపిస్తాను. ఇది స్టార్టింగ్లో పార్కింగ్ అనమాట. ఇది చూడొచ్చు, స్టార్టింగ్ పార్కింగ్. ఇక్కడ బోర్డు కూడా ఉంటుంది, బోర్డు చూపిస్తాను మీకు ఇప్పుడే. ఇక్కడ బోర్డు ఉంటుంది ఎంట్రన్స్లో. మనం ఎక్కంగానే ఇక్కడ బోర్డు కనబడుతుంది. ఇక్కడ కూడా ఒక పార్కింగ్ ఉంది. స్ట్రైట్ లాస్ట్ వరకు ఉందన్నమాట పార్కింగ్. ఇక్కడ లోపలికి ఉంది, చాలా లోపలికి ఉంది. మనమైతే ఇప్పుడు బస్ స్టాండ్ రూట్ అయితే పదాము. బస్ స్టాండ్ డౌన్ అన్నమాట, మొత్తం డౌన్లో ఉంది బస్ స్టాండ్. ఇదైతే కన్నా ఇక ఆ పక్క గుట్ట పైన కూడా చాలా మంది బండ్లు పెడుతుంటారు. మన వెహికల్ దగ్గర లోపల ఉంది. ఓకే, వెళ్దాం రండి, చూపిస్తా. వెళ్తున్నాయి, వచ్చిన వాళ్ళంతా వెళ్తున్నారు అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి బయటికి వెళ్తున్నారు. అంటే దిగే పనులు ఇవన్నీ కిందికి డౌన్ అయిపోతున్నాయి. ఇది సెకండ్, ఫస్ట్ చూపించే కదా, దాని పక్కనే కొద్దిగా ముందుకు వస్తే ఇక్కడ ఉంటుంది పార్కింగ్. ఇది చూడొచ్చు. ఇక్కడ అవైలబుల్లో బాత్రూమ్స్ కూడా ఉన్నాయి, కానీ జగ్గులు బకెటీలు ఇవన్నీ పెట్టలేదు అనమాట. మొత్తం తీసేశారు. వాటర్ అయితే పనిచేస్తున్నాయి, అది మార్నింగ్ నుండి పనిచేస్తున్నాయి వాటరు. ఇక్కడ కొద్ది లోపలికి వెళ్దాం, చూపిస్తాను నేను. ఇక్కడ ఏమో ఎట్లా ఉంది, ఏమి అడవి అంతా జంగల్ అందరూ చూసింటారు, కానీ నేను చూపించాలని చెప్పేసి వస్తున్నా. ఈ నీలంకల్లో పార్కింగ్ అయితే ఇట్లా ఉంటుంది, ఆడ పడితే ఆడ బండ్లు పెట్టేస్తూ ఉంటారు. మంచి సీజన్లో టైంలోనే అన్నీ అవైలబుల్లో ఉంటాయి. ఇక్కడైతే స్నానానికి కూడా ఉండవు, మళ్ళీ డబ్బు పే చేసి స్నానం చేయాల్సి వస్తుంది. అది పరిస్థితి ఇక్కడ. ఇదేనమాట ఈ పార్కింగ్ 2లో ఇలా ఉంది. అక్కడ ముందుకు వెళ్తే కన్నా నీడ కూడా ఉండదు, ఎందుకంటే చాలా బండ్లు రోడ్డు పైన పెట్టింటారు అనమాట. నేను చూపిస్తాను. ఇట్లా లోపల బస్ స్టాండ్కి పోవాలా, ఇట్లా వచ్చిన దారి వెళ్తే కన్నా చూపిస్తాము. మొత్తం ఆ బస్ స్టాండ్ అంతా చూపిస్తాము, వచ్చేయండి. ఇక్కడైతే వెహికల్ ఎక్కితే వచ్చాను నేను. ఎందుకంటే వాళ్ళకంతా ముందు వచ్చేసాను అనమాట. ఎందుకంటే వాళ్ళు నన్ను రాత్రి ఏం చేశారంటే, చెప్తే ఆశ్చర్యపోతారు, నువ్వు రా అని చెప్పేసి వాళ్ళు నడిచారనమాట. నేను నా కోసం నిలబడుకోకుండా, అంటే నడిచే టైం వేస్ట్ కాదు కదా అని చెప్పేసి నడిచారు. అందువల్ల నాకు నైట్ కనిపించలేదు, మార్నింగ్ కనిపించారు. ఇప్పుడు ఏం చేశానంటే, నేను వాళ్ళని వదిలేసి వచ్చేసాను అనమాట. ఫోన్ చేశారు, నేను వచ్చేసానని చెప్పేశాను. ఏమి మాతో ఉండొచ్చు కదా అన్నారు, కానీ వచ్చేసాను. ఓకే, ఇప్పుడు మనము మొత్తం ఇక్కడ ఎలా ఉంది చూపిస్తాను నేను, చూసేసేది. వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి, ఓకేనా? కంటిన్యూ వీడియో. చూడొచ్చు, ఇది మొత్తం పార్కింగ్. చూడండి, అక్కడన్నా చెట్లు ఉన్నాయి కదా, ఇక్కడ చెట్లు లేవు, అయినా కూడా ఇక్కడ పెట్టేశారు చాలామంది. మీకు అక్కడ ఎదురు కనపడుతుంది కదా, అదే బస్ స్టాండ్. మీకు ఎదురు కనపడేదే బస్ స్టాండ్, ఓకేనా? ఇక్కడ బస్సులోనే స్టే ఉన్నాయి, ఎందుకంటే సీజన్ తక్కువ కాబట్టి. అది బస్ స్టాపు, ఇదంతా బస్ స్టాండ్.
చాలామంది ఆడవాళ్ళు కూడా వచ్చారు. ఇంతకుముందు ఆడవాళ్ళు ఎక్కాలంటేనే అమ్మో ఎక్కకూడదు అంటున్నారు. ఇప్పుడు వాళ్ళకు కూడా పర్మిషన్ ఇచ్చేశారు. ఓకేనా. ఇది ప్రసాదాలు బుకింగ్ సెంటర్. ఇది ఇక్కడ ఉండేటోళ్ళకి ఇవ్వడానికి. పార్కింగ్ అయితే ఎలా ఉంది మరి. కొత్త వాళ్ళు వచ్చేటోళ్ళు కూడా రావచ్చు. చాలా బాగుంది ఇక్కడ. హోటల్స్ ఉన్నాయి, అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. చాలా బాగున్నాయి. అసలు చూడొచ్చు. ఒకసారి చూడండి, చూపిస్తా. చూడండి ఎలా ఉన్నాయో. మొత్తం పార్కింగ్ మీద మనం వచ్చిన రోడ్డు ఇదంతా. ఇక్కడ ఎదురుగుండే రూమ్స్ వచ్చేసి బాత్రూమ్స్, మనం అంటే స్నానం చేయడానికి అన్నిటికీ ఇంకా బాత్రూమ్స్ అంటే అవైలబుల్లో ఉంటాయి ఇక్కడ. ఎన్ని రూమ్స్ చూడండి. ఇది బాత్రూమ్స్ అనమాట. స్నానానికి అందుకు అవైలబుల్లో ఉంటుంది ఇక్కడ. అంటే ఇంతకుముందు అన్ని చెట్లు ఉన్నాయి, మొత్తం నీట్నెస్ చేశారు, మొత్తం నీట్గా చేశారు. బాగున్నాయి అనమాట. ఇట్లా పోతే కన్నా మనకు హాస్పిటల్ వస్తుంది అనమాట. హాస్పిటల్ కూడా చూపిస్తాను రండి. బస్ స్టాండ్ కాండి, బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ నుండి ఇలా వెళ్తే కన్నా హాస్పిటల్ వస్తుంది. ఎవరికైనా ఎమర్జెన్సీ ఇబ్బందిగా ఉన్నప్పుడు, ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు ఇక్కడికి వెళ్ళి చూపించుకోవచ్చు. అవైలబుల్లో ఉంటారు డాక్టర్లు అంతా. హాస్పిటల్ దగ్గరలో ఉంది, చూపిస్తాను రండి. ఇట్లా లెఫ్ట్కి వెళ్తే రైట్కి వెళ్తే ఇక్కడ మనకు వచ్చేస్తుంది హాస్పిటల్. చూపిస్తానండి. ఇదే హాస్పిటల్. ఇక్కడ మనకైతే హాస్పిటల్ అవైలబుల్ ఉంటుంది. అది దగ్గరలో ఉంది, లోపలనే. మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఎమర్జెన్సీకి ఇక్కడ హాస్పిటల్ ఉంటుంది అనమాట. స్టాఫ్ ఈ పైన పనులు ఉన్నాయి. ఇది హాస్పిటల్. మనకు ఏదైనా ఎమర్జెన్సీ ఏదైనా కావాలంటే కూడా ఇక్కడికి వస్తే కన్నా అంబులెన్స్ కూడా రెడీగా ఉంటుంది అనమాట. ఇక్కడ అంబులెన్స్ ఉంది, చూడొచ్చు. అన్నీ అవైలబుల్లో పెట్టారనమాట. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా అందుబాటులో ఉండడానికి అన్నీ సేఫ్గా పెట్టారు. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.